పైపిచ్చు వీళ్ళు ఏం చెప్పారు కోర్టులోని పోలీసులకి? ఈయన క్షణికావేశంలో ఆయన జస్ట్ ఇలా నెట్టాడంట, ఆయన కాలువలో పడిపోయాడంట, చనిపోయాడంట. అంటే బాబాయిని కూడా వాళ్ళంతే, గుండెపోటు వచ్చింది, చనిపోయాడు అంటున్నారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళు జస్ట్ నెట్టాడు, చనిపోయారు. మరి ఒంటి మీద ఉన్న గాయాల సంగతి ఏంటి? ఒంటి మీద గాయాలు చూస్తారు కదా. అంటే మనుషులు ప్రాణాలు తీయడం వీళ్ళకి మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడే కాదు, తాత ముత్తాతల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. నేర చరిత్ర. దళితుల దగ్గర భూములు లాక్కోవడం, అలాగే పేదవాళ్ళ దగ్గర భూములు లాక్కోవడం, పేదవాళ్ళను కొట్టడం, కాదు అంటే చంపడం, అవసరం అనుకుంటే ఎటువంటి దానికైనా ముందుకు వెళ్ళడం, ఆస్తి ఇవ్వబడుతుంది అని తన సొంత చెల్లిని కూడా తన తండ్రికి పుట్టలేదు అని ఒక నీచమైన రాతలు రాయించడం అంటే ఇంకంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి సమాజంలో? మనం సమాజంలో చూసుకున్నట్టయితే ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డల్ని ఒకలాగే చూసుకుంటారు. ఆ బిడ్డలు కూడా ఈరోజు కూడా మన పుట్టింటికి వెళ్ళి సారే సీర తెచ్చుకుంటున్నామంటే అన్నదమ్ములు ఆ విధంగా మన భారత సంస్కృతిలో ఉందది. అలాంటి అన్న దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతుంది ఒక చెల్లి. అంటే అన్నయ్య నాకు ప్రథమ శత్రువు అంటుందంటే, నా ఆస్తి మొత్తం దోచుకుంటున్నాడు అంటే, మా చిన్నాన్నని చంపించాడు అంటే, మా అమ్మను కూడా చంపిస్తాడేమో అని భయపడుతుంది అంటే, మా అమ్మని కేవలం రాజకీయం కోసమే ఇంట్లో నుంచి బయటకు నెట్టేశాడు అంటే, మా ఆస్తి మొత్తం లాక్కున్నాడు అని ఒక చెల్లి చెప్తుంది అంటే, చిచి నీది ఇంకా బ్రతికేనా అంటున్నాను నేను. ఇంకా వచ్చి నువ్వు నీ తాలూకా గ్యాంగు ఇంకా నీతి వాక్యాలు చెప్తున్నారే టీవీల ముందు. మా దౌర్భాగ్యం కాకపోతే వాటిని కూడా మేము వినాల్సి వస్తుంది. కొంతమంది లాస్ట్ టైం బూతుల మంత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి టీవీల ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నీతి గురించి, నిజాయితీ గురించి, పరిపాలన గురించి, దక్షత గురించి, క్రమశిక్షణ గురించి వాళ్ళ నోట్లో నుంచి ఆ మాటలు వస్తుంటే ఆ రోజు బూతులు మాట్లాడినట్టు ఎలాగుందో ఇప్పుడు అలాగే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మీకు ఆ మాటలు సెట్ అవ్వవు, కష్టం, ఎవరు వినలేకపోతున్నారు. అంటే మనుషుల్ని చంపించేయడాలు, మనుషుల్ని బెదిరించేయడాలు ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్య. ఇది మిమ్మల్ని ఎవరిని అంటే కాదేది కవితకు అనర్హం అని ఆ మహాకవి రాసినట్టుగా మీకు కాదేది మనిషిని బెదిరించడం, చంపించడం మీకు చాలా బాగా తెలుసు.